హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు రసవత్తరంగా మారింది. హౌస్ లోకి నిన్న ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా 8 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణ కూడా ఒకరు. ఈయన 7వ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి తన ఆటతో మాటతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని వారాలకి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ 8వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ గతంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఎందుకు ఇచ్చాడో వివరంగా తెలుసుకుందాం. గౌతమ్ కృష్ణ వృత్తిరీత్యా డాక్టర్, కానీ నటుడు కావాలన్నది అతడి ఆకాంక్ష. తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ చదివాడు. గౌతమ్ కృష్ణ ఒక ప్రొఫెషనల్ డాక్టర్. అతడు MBBS పట్టా పొందాడు. డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ కావాలనే తన కోరికని చంపుకోలేదు. 2018లో MBBS, 2021లో MBA పూర్తి చేసిన గౌతమ్ కృష్ణ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. 2022లో విడుదలైన ఆకాశ వీధుల్లో మూవీలో గౌతమ్ కృష్ణ హీరోగా నటించాడు. అది లో బడ్జెట్ మూవీ కావడంతో జనాల్లోకి వెళ్ళలా. ఈ కామెంట్స్ పై నాగార్జున సైతం వివరణ కోరాడు. అనూహ్యంగా గౌతమ్ 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ట్ నాగార్జున గౌతమ్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపించాడు. గౌతమ్ ఎలిమినేషన్ కి కంటెస్టెంట్ గా నిర్ణయం కావడంతో రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వారిపై ఫైర్ అయ్యాడు. అశ్వత్థామ ఈస్ బ్యాక్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పాపులారిటీ తెచ్చుకోవడానికి బిగ్ బాస్ షో మార్గమని నమ్మిన గౌతమ్ కృష్ణ ప్రయత్నం చేశాడు. 2023లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో గౌతమ్ కృష్ణ కంటెస్టెంట్ గా చేశాడు. గౌతమ్ కృష్ణ తోటి కంటెస్టెంట్స్ ప్రిన్స్ యావర్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. మళ్ళీ ఎంట్రీ ఇచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు చేశాడు. ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడన్నా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.